హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి జాబ్ ప్రిఫరెన్స్, జోన్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి చాలామంది కామెంట్ చేసి ఉన్నారు. సో దాని గురించి ఇవాళ జాబ్ ప్రిఫరెన్స్, జోన్ ప్రిఫరెన్స్ ఈ ఒక్క వీడియో చూస్తే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. ప్రశాంతంగా మీరు జాబ్కి అప్లై చేసేయవచ్చు. ఫ్రెండ్స్, జాబ్ ప్రిఫరెన్స్, జోన్ ప్రిఫరెన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వన్స్ ప్రిఫరెన్స్ తప్పిచ్చారా, ఇంత కష్టపడి చదివి, ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసి మంచి జాబ్లో వెళ్ళి కూర్చోలేదు అంటే చాలా కష్టపడతారు. నేను డెస్క్లో కూర్చున్నాను అనుకుంటారు, ఫీల్డ్ లెవెల్ వర్క్ వస్తుంది. ఫీల్డ్కి వెళ్దాం అంటున్నాడు, డెస్క్ లెవెల్ వర్క్ వస్తుంది. అలానే జోన్ ప్రిఫరెన్స్ కూడా చెన్నై బాగుంటుందిలే అని చెప్పి వెళ్తారు, అక్కడ ఫుడ్ పడలేదని చెప్పి జాబ్ మానేస్తారు, లేదా ట్రాన్స్ఫర్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో మేజర్ థింగ్ జాబ్ ప్రిఫరెన్స్, జోన్ ప్రిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు డిస్కస్ చేస్తాను. మీకు హార్డ్ వర్క్ కావాలా, బాగా హార్డ్ వర్క్ ప్లస్ మీకు శాలరీ ఎక్కువ కావాలి, లేదా లెస్ వర్క్ కావాలి, ప్రశాంతమైన లైఫ్ స్టైల్ కావాలి, సాటర్డే సండే సెలవులు కావాలి. సో ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. మీకు స్పెక్ట్స్ ఉన్నాయి, కలర్ బ్లైండ్నెస్ ఉంది. సో అలాంటి సినారియోలో ఏం చేయాలి, ఏ జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మీరు ఫీమేల్ అయితే ఏ జాబ్ పెట్టాలి, మేల్ అయితే ఏ జాబ్ పెట్టాలి, డెస్క్ జాబులు ఏంటి, ఫీల్డ్లో తిరిగే జాబులు ఏంటి, అన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా విత్ టేబుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పెట్టేటప్పుడు మేజర్గా మనం ఏమేమి చూసుకుంటాము అంటే, ఈ వీడియోలో కంటెంట్స్ ఓవరాల్ వేకెన్సీస్ ఏమున్నాయో చెప్తాను నేను మీకు ముందు. దాని తర్వాత జోన్ వైజ్ వేకెన్సీస్ చెప్పేస్తాను. సో ఇక్కడ ఏ జోన్ పెట్టాలి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐసైట్ ఎంత ఉంటుంది, ఏ జాబ్స్కి ఐసైట్ ఎంత ఉంటే సరిపోతుంది, శాలరీ ఎంత ఉంటుంది, ఆ శాలరీ ప్రకారంగా నేను ఏ జాబ్ పెట్టుకోవాలి, ఏ జాబ్ వదిలేయాలి, వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, బాగా ఫీల్డ్ వర్క్ ఉంటుందా, కంప్యూటర్ బేస్డ్ వర్క్ ఉంటుందా, ఇవన్నీ చూసుకుందాము. దాని తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఏమంటే మీకు స్పెక్ట్స్ ఉన్నాయి, పీడబ్ల్యూడి ఎంత పర్సెంటేజ్ ఉండాలి సార్, సో ఇలాంటి డౌట్స్ అడుగున్నారు. సో ఇలాంటి డౌట్స్ అన్ని చాలా డౌట్స్ అడుగున్నారు. నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. దాని ప్రకారంగా మీ డౌట్స్ అన్ని, మిత్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. వన్స్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే కామెంట్లో మీ డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. ఫ్రెండ్స్, బుక్ లిస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఏమేం చదవాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. మనకు ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. బుక్ లిస్ట్ ఏమేమి చదివితే 10 పుస్తకాలు 20 పుస్తకాలు కాదు, ఒక 4 నుంచి 5 పుస్తకాలు కంప్లీట్గా ముందు వీటిని బాగా చదివితే మీకు 90% జాబ్ రావడం ఖాయం. ఎంసీక్యూ సాల్వ్ చేసుకుంటా కూర్చున్నారా 100% పక్కా జాబ్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఈ 10 పుస్తకాలు 20 పుస్తకాలు అందరూ ముందేసుకొని కూర్చుంటూ ఉంటారు. ఉన్నది 6 నెలల సమయం. ఈ 6 నెలల సమయంలో ఈ 10 పుస్తకాలు మీరు జస్ట్ చదువుకుంటూ ఒక్కొక్క లైన్ చదువుకుంటూ వెళ్ళడానికి 6 నెలలు సరిపోతుంది. ఓకే, అందుకని 4 నుంచి 5 పుస్తకాలు నేను నీట్గా చెప్పున్నాను. ఆ 4 నుంచి 5 పుస్తకాలు చాలా మంచి పుస్తకాలు చెప్పాను. విత్ నా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్లో కూడా ఇలాంటి పుస్తకాలు చదివే నేను జాబ్ తెచ్చుకుని ఉన్నాను. సో అందుకని ఈ బుక్ లిస్టు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో చూడండి, కంప్లీట్గా చూసిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ టైం అయిపోవచ్చింది, కానీ కావాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో కావాలంటే చెప్పండి. తర్వాత మన తెలుగు పీపుల్ ఏపీఎస్సీ రీసెంట్గా మనం గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తున్నాము. చాలామంది క్వాలిఫై కూడా అయి ఉన్నారు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ క్వాలిఫై ఉన్నారు. మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీని నేను ఎలా క్రాక్ చేయగలనా, క్రాక్ చేస్తే నేను అప్లై చేస్తే క్రాక్ చేయగలనా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మొత్తం నేను స్ట్రాటజీ మొత్తం క్లియర్గా ఒక వీడియోలో చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా కంప్లీట్గా చూసేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైతే స్లైడ్స్ నేను మీకు ఏదైతే చెప్పబోతున్నానో అది ఫస్ట్ ఓవరాల్గా టాపిక్స్ చూసుకుంటాను. ఓవరాల్గా ఫస్ట్ వేకెన్సీస్ ఏమున్నాయి. ఫస్ట్ వేకెన్సీస్ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ 5 రకాల పోస్టులు ఉన్నాయి మన దగ్గర. ఈ 2024 వేకెన్సీస్లో గూడ్స్ ట్రైన్ మేనేజరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 3000కు పైగా వేకెన్సీస్. సిసిటిఎస్ కమర్షియల్ చీఫ్ కమర్షియల్ కమ్ ట్యాక్స్ టికెట్ సూపర్వైజర్ ఇవన్నీ ఉన్నాయి, 1700 వేకెన్సీస్. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 వేకెన్సీస్ ఉన్నాయి. జేఏ జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ ఎన్ని ఉన్నాయి, 1500 ఉన్నాయి. ఎస్ఎం స్టేషన్ మాస్టర్ ఎన్ని ఉన్నాయి, 990. ఓవరాల్గా మనం ఈ గ్రాఫ్ చూసుకుంటే ఏమి ఎక్కువ ఉన్నట్టున్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎక్కువ ఉన్నట్టు. ఫస్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్. సెకండ్ ఏమి ఎక్కువ ఉన్నాయి, సిసిటిఎస్ ఎక్కువ ఉన్నాయి. థర్డ్ ఏమి ఎక్కువ ఉన్నాయి, జూనియర్ అకౌంటెంట్ 4, 5. సీనియర్ అకౌంటెంట్ స్టేషన్ మాస్టర్ 4, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 5. సో ఇలా మీ ప్రిఫరెన్స్ ఉండాలి పోస్టులు పెట్టేటప్పుడు వేకెన్సీస్ పరంగానే. ఓకే, నాకు ఏ జాబ్ వచ్చినా పర్లేదు, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి పెడతాను అంటే మీరు ఈ స్లైడ్ ప్రకారం మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ జోన్ ప్రకారం చూసుకుందాం. జోన్ ప్రకారంగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీ క్లారిటీ కోసం నేను ఇక్కడ ఇచ్చాను. నేను ప్రస్తుతం ఈ వీడియో ఏపీ తెలంగాణ పీపుల్ చూస్తున్నారు అనుకొని
వాళ్ళకి ఏవి బాగుంటే, ఏ వేకెన్సీస్ ఏ జోన్ పిక్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద నేను మీకు ఈ స్లైడ్ తయారు చేశాను. ఈ స్లైడ్లో మీకు క్లియర్గా ఏపీ పీపుల్ ఏవి పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏది ఇవ్వాలి అంటే మీకు దగ్గరలో మీ బార్డర్ స్టేట్స్ ఏపీటీఎస్కి బార్డర్ స్టేట్స్ ఏంటి? చెన్నై, సికింద్రాబాద్, ఈ రెండు చూసుకోవాలి. చెన్నై, సికింద్రాబాద్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాంపిటీషన్ ఎంత ఉండబోతుంది. మీరు బాగా చదువుతారా? కాంపిటీషన్ గురించి పట్టించుకోకండి. మీకు కొద్దిగా తక్కువ నాలెడ్జ్ ఉంది, నేను వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఈ ఎగ్జామ్ కూడా నాకు సైడ్ బైలో ఉంది, నాకు కొద్దిగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నవి, కాంపిటీషన్ తక్కువ ఉన్నది కావాలి అంటే చెన్నై పెట్టేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ చెన్నై. చెన్నై ఎందుకు అంటున్నాను కాంపిటీషన్ తక్కువ ఉంటుందంటే, ఈ సికింద్రాబాద్ కానీ, కోల్కతా కానీ, ముంబై కానీ, బెంగళూరు, భువనేశ్వర్ ఈ సైడ్ నార్త్ ఇండియన్స్ పెట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ పెడతారు, ఎందుకంటే ఇక్కడ నార్మల్గా హిందీ లాంగ్వేజ్ కూడా బాగానే రన్ అవుతుంది. ఓకే, మనకి చెన్నైలో ఏంటంటే ప్యూర్గా తమిళ్ ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి మనకి కాంపిటీషను వాళ్ళు పెట్టడానికి, నార్త్ ఇండియన్స్ పెట్టడానికి దూరము, పెట్టడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉండదు. సో నేనేమంటానంటే మనకి తెలుగు పీపుల్కి బార్డర్లో తిరుపతి నుంచి చెన్నై స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి దగ్గరలో మన బార్డర్లోనే వేకెన్సీలు పడడానికి, మన పోస్టింగ్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈజీగా మనం అక్కడక్కడే ఆ స్టేట్లోనే ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ కావాలి అంటే నోటిఫికేషన్లో అయితే మనకు స్ట్రిక్ట్గా ట్రాన్స్ఫర్స్ ఉండవన్నారు, కానీ జరిగే ట్రాన్స్ఫర్లు పక్క నుంచి జరుగుతూనే ఉంటాయి. మ్యూచువల్స్ అప్లై చేసుకొని మనం చెన్నై నుంచి ఈజీగా సికింద్రాబాద్, మన విజయవాడ ఇటువైపు జోన్స్లో వచ్చేయవచ్చు. ఓకే, అయితే నేనేమంటానంటే ఈ హిందీ సైడ్ పెట్టడం కన్నా ముందు మనం చెన్నై ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ జోన్ కింద ఇచ్చి, మీకు కావాలి అంటే సికింద్రాబాద్ని కావాలి, మీరు లేదు నేను సికింద్రాబాద్ వెళ్తాను అని అనుకుంటే మీ జోన్ సికింద్రాబాద్గా సెలెక్ట్ చేసుకోండి, లేదా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే చెన్నై పెట్టుకోని చెప్పి అంటాను నేను. ఓకే, నాకు ఎక్కడైనా తిరుగుతాను, నాకు ప్రాబ్లం ఏం లేదు, నాకు ఇండియా లెవెల్లో ఎక్కడైనా పెట్టుకుంటాను అంటే కోల్కతా పెట్టుకోండి, బాగుంటుంది. కోల్కతాలో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ కోల్కతాలో మీకు వర్క్ లైఫ్ కూడా బాగుంటుంది. ముంబైలో కూడా చాలా బాగుంటుంది వర్క్ లైఫ్. ఓకే, ఈ రెండు ప్లేసెస్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మనం వెళ్ళొచ్చు. ఓకే, సో ఓవరాల్గా జోన్ గురించి నేను మీకు క్లారిటీ ఇచ్చేసాను. జోన్ గురించి మన తెలుగు పీపుల్ అయితే చెన్నై పెట్టుకోమంటాను, లేదా సికింద్రాబాద్ పెట్టుకోమంటాను. ఒకవేళ ನೀವು ఆల్ ఓవర్ ఇండియా తిరగలను అనుకుంటే కోల్కతా పెట్టుకోండి, లేదా ముంబై పెట్టుకోండి. ఓవరాల్ వేకెన్సీస్ని బట్టి, మనకు దగ్గర ఉన్న దాన్ని బట్టి ఇవి నేను చెప్పేవి. నెక్స్ట్ జాబ్ పరంగా మనకు వేకెన్సీస్ ఏవి పెట్టుకుంటే బాగుంటుంది, జాబ్ పరంగా ఏ జోన్ వెళ్ళాలి, డిస్టెన్స్ పరంగా చూసుకున్నాం కదా, జాబ్ పరంగా చూద్దాం. వర్క్ లైఫ్ని ఆల్రెడీ చెప్పాను కదా, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ క్లర్క్, దాని తర్వాత సిసిటిఎస్, ఈ మూడు ఆఫీస్ వర్క్స్ అండి. ఈ మూడు ఆఫీస్ వర్క్స్. సో ఈ మూడు ఏంటంటే మనకి ఎక్కువ ఫీమేల్స్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది, ఫీమేల్స్ పెట్టుకోవచ్చు ఈ మూడు పోస్టులు. స్టేషన్ మాస్టరు, ట్రైన్ మేనేజరు ఏంటంటే మనకి కొద్దిగా ఫీల్డ్ లెవెల్లో తిరగాల్సిన పని ఉంటుంది. ఫీల్డ్ లెవెల్ అంటే మనం ట్రైన్తో పాటు వెళ్ళటము, వేరే స్టేషన్స్లో ఎక్కడో మారుమూల స్టేషన్స్లో మనకు వేయటము, ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మనం ఒంటరిగా ఉంటాము కాబట్టి ఫీమేల్స్కి అంత తగింది కాదు, మేల్స్ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓకే, అయితే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఈ డెస్క్ పోస్ట్లో ఈ చూడండి చెన్నైలో వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ ఒకవేళ మీకు డెస్క్ కావాలి అంటే, డెస్క్ జాబులు కావాలి అంటే చెన్నై పెట్టేసుకోండి. లేదు నేను తిరుగుతాను అంటే సికింద్రాబాద్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? ఒకవేళ ఫీమేల్స్ ఉంటే కళ్ళు మూసుకొని చెన్నై పెట్టేసేయండి. లేదు మేల్స్ కావాలి, మేల్స్ కోసం అనుకుంటే కళ్ళు మూసుకొని సికింద్రాబాద్ పెట్టేసేయండి. ఓకే, ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్ ఫీమేల్స్ కోసం, మేల్స్ కోసం. ఓకే, నెక్స్ట్ కోల్కతా ఆల్రెడీ అన్ని వేకెన్సీస్ నార్మల్గానే ఉన్నాయి కాబట్టి కోల్కతా ఏ పోస్ట్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సేమ్ లైక్ దట్ ముంబై కూడా. ఓకే, బెంగళూరు కూడా సేమ్ అండి, మంచి వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరు కూడా కావాలని అనుకుంటే, మనకి బార్డర్ స్టేటే కావాలి అనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా చెన్నై అండ్ సికింద్రాబాద్ బాగుంటాయి. నెక్స్ట్ మీకు శాలరీ పరంగా ఏది కావాలి, ఆల్రెడీ జాబు, కూర్చోవటము, వెళ్ళటము, ఫీల్డ్ వర్క్ ఇవన్నీ చూసుకున్నాం కదా. సో శాలరీ పరంగా ఏది బాగుంటుంది? ఫస్ట్ ఇది L6 బ్యాండ్ అండి. L6 లెవెల్ 6 అన్నట్టు 70,000 మినిమం ఉంటుంది. స్టేషన్ మాస్టర్ కూడా 70,000 మినిమం ఉంటుంది. ఈ మూడు పోస్టులకి కొద్దిగా తక్కువ శాలరీ ఉంటుంది. అయితే మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే ఈ ట్రైన్ మేనేజర్ ఏదైతే ఉందో ఇతను 8 గంటలు డ్యూటీ చేసిన తర్వాత మీకు ఇంకా ఓవర్ టైం, మీకు ఏదైనా ఈ మంత్ శాలరీ ఎక్కువ కావాలి, ఈ మంత్ ఒక 50,000 ఎక్కువ సంపాదించుకోవాలి అనుకుంటే మీరు ఓడీ చేసుకోవడానికి ఆస్కారం చాలా దండిగా ఉంటుంది గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో అందుకని ఇతనికి శాలరీ 55,000 ఆన్ అన్ యావరేజ్ ఉంటుంది, కానీ ఓవరాల్ ఓడీ డబల్ శాలరీ
మేల్స్కి అయితే ఇది ప్రిఫరబుల్. మేల్స్కి ఎందుకు ప్రిఫరబుల్ అంటున్నానంటేనండి, మనకి ట్రైన్ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ట్రైన్ మేనేజరు ఏం చేయాలంటే ట్రైన్‌లోనే ఉండాలి కంప్లీట్‌గా. ఎలా ఉంటుందంటే మీరు కంప్లీట్‌గా ట్రైన్‌తో పాటు ట్రావెల్ అవుతూ వెళ్ళాలి. ఎక్కడైనా ట్రైన్ హాల్టింగ్ వేయాల్సొచ్చింది. బాగా మారుమూల గ్రామం అటు ఇటు చూసినా మీకు ఎవ్వరు కనిపియరు. అలాంటి కేసెస్‌లో కూడా ట్రైన్ మేనేజరు ట్రైన్‌లో ఉంటాడు కాబట్టి, ఈ ట్రైన్స్ రాబరీస్ ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో, అందుకని మనం గూడ్స్‌లో ఎక్కువ ఉంటాం కాబట్టి, నేను మేల్స్‌కి ప్రిఫరబుల్, ఫీమేల్స్‌కి ప్రిఫరబుల్ కాదు అంటున్నాను. ఓకే. ఓకే. నెక్స్ట్ చెప్పాను కదా! డెస్క్ పోస్టులు ఈ 3 డెస్క్ పోస్టులు సీసీటీఎస్, సీనియర్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్. ఈ 3 L5 వ్యాన్‌లోనే ఉంటాయి. ఇది సీసీటీఎస్ వచ్చేసి L6లో ఉంటుంది. 70,000 సాలరీ ప్రశాంతంగా పెట్టేసుకోవచ్చు ఫీమేల్స్ కావాలి అనుకుంటే. ఆల్రెడీ మనం చూసాం కదా! ఏ ఏ జోన్‌లోనే వేకెన్సీస్ సీసీటీఎస్ ఎక్కువ ఉన్నాయనేది చెన్నై జోన్‌లో ఎక్కువ ఉన్నాయి. చెన్నై పెట్టేసుకోవచ్చు. రైట్. రైట్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ లైఫ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు. సీనియర్ క్లర్క్, సీసీటీఎస్, జూనియర్ అసిస్టెంట్. ఈ 3 ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. స్టేషన్ మాస్టరు, ట్రైన్ మేనేజరు ఈ 2 ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి. ఫీల్డ్ వర్క్స్ అంటే ట్రైన్‌తో పోవాలి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐసైట్ ఎంత ఉండాలి సార్? దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐసైట్ స్టేషన్ మాస్టర్‌కి, ట్రైన్ మేనేజర్‌కి నార్మల్‌గా మీరు చూడండి ట్రైన్ తోలుతున్నారండి ఒక డ్రైవరు. తను స్పెట్స్ పెట్టుకున్నాడు. దారిలో స్పెట్స్ పోయినాయి లేదా మర్చిపోయి వచ్చాడు ఇంట్లో. తన కళ్ళు కనిపియట్లేదు. సరిగ్గా కనిపియట్లేదు. దూరపి కనిపియట్లేదు. కష్టమా కాదా? సో, అందుకని ట్రైన్ మేనేజర్‌కి A2 బాగా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. స్పెట్స్ ఉంటే దీనికి ఎలిజిబుల్ కాదు. స్టేషన్ మాస్టర్ కూడా దూరం నుంచి వచ్చే ట్రైన్స్ ఏమైనా పట్టాలు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇవన్నీ అతనే చూసుకునేది కాబట్టి అతని స్టేషన్ రిలేటెడ్ అటు 5 కిలోమీటర్స్, ఇటు 5 కిలోమీటర్స్ ఇలా బార్డర్ అనుకోండి. ఇలా బార్డర్స్ ఈ దారిలో ఉన్న పట్టాలన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఇతనే చూసుకుంటాడు. సో, అందుకని స్టేషన్ మాస్టర్ కూడా ఐసైట్ బాగుండాలి. ఈ 2 ఒకవేళ మీకు స్పెట్స్ ఉంటే డ్రాప్ అయిపోండి. సో, స్పెట్స్ ఉన్నాయి అంటే సీసీటీఎస్ పెట్టుకోండి లేదా ప్రశాంతంగా క్లర్క్ పోస్ట్ పెట్టేసుకోండి. సీటు ఎటువంటి సైట్ ఉన్నా పర్లేదు. ఇదేంటంటే మినిమల్ సైడ్ 6/6 ఉన్నా సరిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎఫ్ఏక్యూస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కెన్ ఐ అప్లై ఫర్ ఎనీ జోన్? ఏ జోన్‌కైనా అప్లై చేసుకోవచ్చా? అవును. ఏ జోన్‌కైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఒక జోన్ అప్లై చేసుకొని, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ కూడా వచ్చినాయి. అందులో ఇంకో జోన్ అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ మీరు ప్రతి జోన్‌కి లోకల్ అవుతారు. ఓకే. తెలుగు పేపర్ ఉంటుందా సార్? ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మీకు ఆల్రెడీ స్క్రీన్‌లో చూజ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పి వచ్చేస్తుంది. సో, అందులో ఇంగ్లీషు ఉంటుంది, తెలుగు ఉంటుంది. లేదా డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు క్లియర్‌గా మా ఎగ్జామ్ పేపర్ పెట్టేటప్పుడే, ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడే తెలుగు పేపర్, తెలుగు లాంగ్వేజ్ ఇచ్చేసేయండి. అప్పుడు మీకు ఇంగ్లీషు, తెలుగు 2 కనిపిస్తూ ఉంటాయి. మీకు షఫుల్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. కొన్ని క్వెషన్స్ ఏందంటే మీరు ఇంగ్లీష్‌లో కూడా తెలుగులో అర్థం కాని ఇంగ్లీష్‌లో అర్థమవుతాయి. ఇంగ్లీష్‌లో అర్థం కాని తెలుగులో అర్థమవుతాయి. సో, ఇంగ్లీషు, తెలుగు మీరు తెలుగు డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ ఉంటుంది. డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే తెలుగు పెట్టేసుకుంటే తెలుగు కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు ఆప్షన్ డిస్‌ప్లేలో. ఓకే. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జామ్ సెంటర్ మీరు గమనిస్తే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవడానికి లేదు. మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అడగరు. ఎక్కడ వేస్తే అక్కడ పోవాల్సిందే. ఇండియా లెవెల్‌లో మీకు కావాలి అంటే ఒంగోలులో కూడా వేస్తారు లేదా ముంబైలో కూడా వేస్తారు. వాళ్ళ ఇష్టం. మీరు వెళ్ళాల్సిందే. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది మనకు తెలీదు. ఆ 2 రోజుల ముందే మీరు బ్యాగేజ్ రెడీగా చేసుకొని ఆ ఏరియాకి వెళ్ళిపోవాల్సిందే. టైపింగ్ సర్టిఫికేట్ కావాలా? మనకి 2 పోస్ట్‌కి ఏదైతే క్లరికల్ పోస్ట్ ఉన్నాయో జూనియర్ అకౌంటెంట్ అను సీనియర్ క్లర్క్ వీటికి అయితే మనకి టైపింగ్ కాదు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది టైపింగ్ టెస్ట్ అయితే కాదు. సో, టైపింగ్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. ఓకే. జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ నేచరే. వన్స్ మీకు మెయిన్స్ CBT 2 అయిపోయిన తర్వాత దీనికోసం అని చెప్పి ఒక 10 రోజులు క్లాసెస్‌కి వెళ్ళినా సరిపోతుంది. ఒకవేళ మీకు రాదు కంప్యూటర్ అనుకుంటే. ఓకే. దాని తర్వాత నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్ నాకు ఎంత పర్సెంటేజ్ ఉంటే పీడబ్ల్యూడీ అప్లికేబుల్ అవుతుంది. నాకు రిజర్వేషన్ ఇస్తారు. మీకు 40% సర్టిఫికేట్ కావాలి. సదరన్ సర్టిఫికేట్ అంటాం. ఆ సర్టిఫికేట్ మీ దగ్గరలో ఉన్న మనం ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మనకి దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మీకు పీడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లై చేస్తారు. ఓకే. ఒకవేళ ఉంది అంటే ఓకే. లేదు అంటే అప్లై చేసుకోండి. తక్కువ పర్సెంటేజ్ ఉన్నా మీరు మళ్ళీ ఫస్ట్ సెషన్‌కి, సెకండ్ సెషన్‌కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు దాని 40% కింద ఒకవేళ మీది కరెక్ట్‌గా అనిపిస్తే డాక్టర్ గారు మీకు 40% పైన సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కట్ ఆఫ్ గురించి అస్సలు డిస్కస్ చేయకండి. ఎందుకంటే కట్ ఆఫ్ 60 మార్కులు, 70 మార్కులు ఈ మధ్యలో వేలాడుతుంది. కానీ మీకు ఎలా ఉంది కట్ ఆఫ్ అనేది పేపర్‌ని బట్టి డిసైడ్ అవుతుంది. నంబర్ ఆఫ్ అప్లికెంట్స్, పేపర్ టఫ్‌నెస్ వీటిని బట్టి డిసైడ్ అవుతది. సో, మీరు రఫ్‌గా 60-70% ఏ ఎగ్జామ్ పట్టుకున్నా మీరు 50-60% ఉంటుందని ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే. ఓకే.
దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారండి. ఎగ్జాంపుల్ మీరు ఐసైట్‌లో ఫెయిల్ అయ్యారు. మీరు జూనియర్ అసిస్టెంట్‌కి ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్‌కి సారీ మీరు ట్రైన్ మేనేజర్‌కి ఇచ్చారనుకుందాం. ట్రైన్ మాస్టర్‌కి ఇచ్చారనుకుందాం. ట్రైన్ మేనేజర్ వచ్చినప్పుడు మీరు ఐసైట్‌కి ఫెయిల్ అయ్యారు. ఐసైట్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ఐసైట్ మీరు అచీవ్ అవ్వలేకపోయారు. నెక్స్ట్ ఏమవుతది? మీరు ఏదైతే నెక్స్ట్ జాబ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా! దానికి వెళ్ళిపోతుంది. మీ జాబ్ ఎక్కడికి పోదు. ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు అంటే నెక్స్ట్ మీ ప్రిఫరెన్స్‌లు ఏవైతే 5 ప్రిఫరెన్స్‌లు ఇస్తారో వాటి వరకు మీరు స్లైడ్ అవుతూనే ఉంటారు. భయపడకండి. ఓకే. నెక్స్ట్ ఇఫ్ పోస్ట్ గాట్ ఇంక్రీజ్డ్. పోస్ట్ ఇంక్రీజ్ అయితే మీకు జోన్ చేంజ్ చేసుకొని ఆప్షన్ ఇస్తారా? అవును. పోస్ట్ ఇంక్రీజ్ అయితే జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ 100% ఇస్తారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్ ఫర్ టుడే. ఒకవేళ మీకు ఇందులో ఇంకా ఎన్‌టీపీసీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. మీకు ఎటువంటి మెటీరియల్ ఏమైనా కావాలన్నా, లేదంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కావాలన్నా, హై యీల్డ్ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలి, ఇలాంటి ఏమన్నా మీకు డౌట్ ఉన్నాయి అంటే నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అంటే నేను మీకు వీడియో కూడా చేసిస్తాను. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.